ఆగాడు. నీకు బోధించుటకు ఆకాశముడి తన స్వరము నీకు వినిపిస్తున్నాడు. ఏం వినిపిస్తున్నాడు? సంఘానికి వచ్చిన వారికి తన స్వరము వినిపిస్తున్నాడు. నీకు బోధించుటకు ఆకాశముడి తన స్వరము నీకు వినిపిస్తున్నాడు. అర్థంగా? తన బోధ నీకు అర్థం చేసుకోవాలంటే తన బోధని వినాలి. ఆయన బోధించే బోధ, ఆయన ఉపదేశము నువ్వు వినాలి. విన్నది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయన స్వరం వినడం కూడా ఇంకా బాగుంటుంది కదా. ఎవరు స్వరం అండి? భూమి మీద అనేక స్వరాలు వింటాం, కానీ దేవుని స్వరం వింటున్నావా? దేవుడు చెప్పింది వింటున్నావా? దేవుని స్వరం వినాలి. ఎవరు స్వరం వినాలి? దేవుడు మాట్లాడే మాట వినాలి. ఆయన స్వరం నీకు వినబడుతుంది. కానీ సేవకుడే కదా మాట్లాడేది, సేవకుడే కదా చెప్పేది నువ్వు అనుకుంటున్నావు. కానీ సేవకుల్లో ఉండి మాట్లాడేది ఎవరంట? పరిశుద్ధాత్ముడు. ఎవరంట మాట్లాడేది? పరిశుద్ధాత్ముడు. ఆయన నాయకుడు, ఆయన బోధకుడు. విన్నావా? అందుకే లేఖనం చెప్తుంది ఇక్కడ, నీకు బోధించడానికి ఆకాశముడు తన స్వరము నీకు వినిపించుతున్నాడు, కానీ వినడం లేదు. వినట్టుగా నటిస్తున్నా. నాకెందుకులే అని ఎవరికో అనుకుంటున్నావు. అది నాకు కాదు హెచ్చరిక, ఎవరికో అంటున్నావు, కానీ తప్పుడు అడిగేస్తున్నావు. అవును కదా? నన్ను కాదు అనేది, నన్ను కాదు హెచ్చరించేది, నాకు కాదు బోధించేది, ఏదో నేను నలుగురు చూడడానికి వచ్చాను, నలుగురు ముఖం చూడడానికి వచ్చాము అనుకుంటున్నావా తప్ప మరి దేవుని బోధ కదా, దేవుని స్వరము కదా, దేవుని ఉపదేశం కదా అన్ని అర్థం అవడం లేదు. అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్వరము వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట దేవుని స్వరము, దేవుని మాట దేవుని స్వరము కదండి. ఇప్పుడు నేను మాట్లాడితే నా స్వరం నీకు వినబడుతుంది, అవును కదా? నేను మాట్లాడకపోతే నా స్వరము నీకు వినబడదు. నేను మాట్లాడాలి. నేను మాట్లాడితే దయచేయండి స్వరము కదా, దయచేయండి మాట కదా అన్నీ అర్థమైంది. అదేవిధంగా దేవుని మాట వినాలి, దేవుని ఉపదేశము అంగీకరించాలి. ఏమండి? నీకు బోధించుటకు ఆయన ఆకాశముడు తన స్వరము వినిపించుతున్నాడు, వినిపిస్తున్నాడు. వినాలని, వినాలి అని. 1 రాజుల గ్రంథములు 19:12 రాయబడి చూడండి. 1 రాజుల గ్రంథము 19:12 చూడండి. 11 నుంచి చదువుకుందాం దయచేసి, మీకు అర్థం కావడానికి. అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా శిఖరమందు నిలిచి ఉండుమని సెలవిచ్చును. అంతటా యెహోవా ఆ వైపును సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. ఏమైందంట? మా హృదయం బద్దలవడం లేదు. మా హృదయం దేవుని వాక్యం కానీ ఏమైందంట? కఠినమైంది కదండి. ఏలియాతో మాట్లాడుతున్న దేవుడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏలియాతో మాట్లాడుతున్న దేవుడు. నువ్వెళ్ళు, పర్వతంకెళ్ళు, అక్కడ నిలబడు, అక్కడ ఉండు. నా బలం ఏంటో, నా శక్తి ఏంటో, నా సామర్థ్యం ఏంటో నీకు అర్థమైనట్టుగా అక్కడ తెలియస్తా అని చెప్పి అన్నాడు ఏలియాతో. ఎవరితో అన్నాడమ్మా? ఏలియాతో. ఏలియాతో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని నీవు పోయే పర్వతం మీద యెహోవా సముఖం మీద నిలిచి ఉండుమని సెలవిచ్చాడు. ఎవరు సన్నిధి అంటండి?
యెహోవా సన్నిధిలో నిలిచి ఉండము. ఇది ఎవరి సన్నిధి అండి? ఇది ఎవరి సన్నిధి అండి? దావీదు కట్టుకుని ఇల్లా? దావీదు ఉండే గృహమా? తిరిగి చెద్దరు కప్పుకొని పండుకునే స్థలమా ఇది? ఏ స్థలం ఇది? యెహోవా సన్నిధి, దేవుని మందిరం. అవునా? దేవుడు చెప్పడా లేదా? అక్కడ సన్నిధిలో నువ్వు నిలిచి ఉండము. దేవుడు ఏమన్నాడు? నా సన్నిధిలో నిలిచి ఉండుము. నా బలం ఏంటో, నా సమర్థం ఏంటో, నా శక్తి ఏంటిదో అక్కడ నీకు అర్థమయ్యేలాగా కనిపించుద్ది అని చెప్పాడు కదా. దేవుని స్వరం వినాలంటే నీ జీవితం దేవుళ్ళు నలగాలి. వినండి, దేవుని స్వరము, దేవుని మాట వినాలంటే నీ శరీరము ఉపవాస ప్రాంతంలో నలగాలి. అలాగే నలగదు. మనకి ఏమవసరం అండి? మనకు వస్త్రాలు తక్కువనాయా, తిండి తక్కువ ఉందా, రూపాయలు తక్కువనాయా? అవునా కదా? సమృద్ధి ఉన్న తర్వాత మనకి ఎందుకంటే దుఃఖం, మనకి ఎందుకు కన్నీరు, మనకి ఎందుకు ఉపవాసం చెప్పండి? అన్ని వైద్యనే తప్ప మనిషికి ఏడుపు రాదు, మనిషి దుఃఖం రాదు కదా. అవునా కదా? దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా. అంతది